షాహిన్షా, 3 దిక్కుల్లో పూర్తిగా గాలించేశాం, కానీ షరీఫుద్దీన్ జాడ తెలియలేదు. అంటే ఇంకా 4వ దిక్కును వెతకలేదన్నమాట. అదంతా కూడా పూర్తిగా అడవి ప్రాంతం. అయినా అక్కడికి వెళ్ళటానికి మాకేం భయం లేదు. ఆ ప్రాంతంలో 4 వైపులా మన మనుషుల్ని వెంటనే మోహరించండి. షరీఫుద్దీన్ని వెతుక్కుంటూ ఆ ప్రాంతం నడిబొట్టుకి చేరుకుంటాం. వాడి జాడ కనిపెడతాం. బీర్బల్ సాబ్ ఏమంటారు? ఫజల్ సాబ్. చిత్తూ షాహిన్షా. ఇక వెళ్ళండి, బయలుదేరండి. ప్రణామాలు షాహిన్షా. యా ఖుదా, ఏదైనా దారి చూపించు, మాకు ఏదో ఒక మార్గం చూపించు. మా జీవితాన్ని మా నుంచి దూరం చేయకు, మా జీవితాన్ని మా నుంచి దూరం చేయకు. కరుణించు ఖుదా, కరుణించు. దయ చూపించు ఖుదా, దయ చూపించు మాపై. బాబు, నువ్వు ఎక్కడున్నావు? వచ్చి మాకు దయచేసి సాయం చేయి, రా. మాకు అవసరం లేనప్పుడు పదే పదే మా దగ్గరికి వచ్చి మాకు సాయం చేసే ప్రయత్నం చేసావు. ఇప్పుడు కావాలనుకుంటున్నా, మాకు కనిపించడం లేదు. ఎక్కడున్నావు నువ్వు? మాకు సాయం చేయి బాబు, రా, మా దగ్గరకు రా. షహన్షా, షహన్షా, నువ్వు ఇక్కడికి ఎలా వచ్చావు? షహన్షా, నేను 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 మీకొకటి చెప్పదలిచాను. చెప్పచ్చు, కానీ ముందు నువ్వు కాస్త ఊపిరి తీసుకో. సైనికులారా, మంచినీళ్ళు తీసుకోండి, త్వరగా మంచినీళ్ళు. షహన్షా, షహన్షా, ఇదిగో ముందు మంచినీళ్ళు తాగు. ఇప్పుడు చెప్పు, ఏం చెప్పాలనుకుంటున్నావు? షహన్షా, నాకు రాజమాత గారిని ఆ షరీఫుద్దీన్ ఎక్కడ దాచాడో నాకు తెలుసు. చెప్పు, వెంటనే చెప్పు, ఎక్కడ దాచాడు? ఈ అమ్మాయిని చూసుకోండి. శుక్రియా. ఇక షరీఫుద్దీన్ మా నుంచి ఎవరూ కాపాడలేరు. వస్తున్నాం షరీఫుద్దీన్, నీ మరణం రూపంలో. మంచినీళ్ళు ఇవ్వండి. ప్రణామాలు రాజాసాబ్. ఏం కబురు తెచ్చావు సింగ్? మీరు కలవటం మంచిదైంది. చాలా దుర్వార్త అయ్యగారు. మాణిక్యపురంలో జోదా గారిని ఎత్తుకుపోయారు. అంతటి ఘోరం ఆ షరీఫుద్దీనే చేశాడు. అవునా? అన్ని ఏర్పాట్లు చేసినట్టుగా? అన్ని సిద్ధంగా ఉన్నాయి షాహిన్షా, మీరు బయలుదేరటమే ఆలస్యం. ఒకసారి మీ తల్లిగారు మాకు సహాయం చేస్తే ఇప్పుడు నువ్వు మాకు సహాయం చేశావు. మేము నీకు మాటిస్తున్నాం, ఈ జీవితకాలంలో నువ్వు మా నుంచి ఏం కోరుకున్నా సరే మేము ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నాం. ఒక దాసిగా నేను నా కర్తవ్యాన్ని నిర్వర్తించాను షహన్షా. రాజమాత గారు క్షేమంగా తిరిగి రావాలి, అదొక్కటే నా కోరిక. ఫజల్ సాఫ్ ఈవిడ సురక్షితంగా ఆగ్రా చేరేలా చూడండి. తనతో పాటుగా మా అమ్మీచాన్ని, రుకయ్య బేగుని, అలాగే బక్షీ బానుని, మెహతాబుని కూడా వెంటనే ఆగ్రా తీసుకెళ్ళండి. చిత్తూ షాహిన్షా. లేదు భాయ్జాన్, నన్ను మీతో పాటు తీసుకెళ్ళండి. వద్దు బక్షి, మా ఉద్దేశాలను మెహతాబ్తో ఉంటేనే మంచిది. మాకు సెలవిప్పించండి అమ్మీచాన్. రండి మా వెంట. ఎక్కువగా ఉన్న వాళ్ళ సైనికుల ముందు మన బలం క్షీణించిపోయింది రాకుమారా. కంగారు పడకండి రాజాసాబ్, ఖచ్చితంగా ఈ యుద్ధంలో మందే పైచేయి అవుతుంది. సైనికులారా, ధైర్యాన్ని కోల్పోకండి. అలా చూడండి రాజాసాబ్, 2 వైపుల నుంచి కుతుబ్ మురాద్ సైన్యంతో వస్తున్నారు. హఠాత్తుగా ఇదేమిటి?
ఇలా రెండు వైపుల నుండి ఇంత సైన్యం ఎక్కడి నుండి వస్తుంది? ఏ తండ్రైనా తన సంతానం కోసం ప్రాణాలు సైతం ఇచ్చేస్తాడు. కానీ ఆ షరీఫుద్దీన్ తన కూతురు మీదే దాడి చేశాడు.